యాహ్! సో మెయిన్‌గా యాప్‌తో పాటు వాట్సాప్‌లో కూడా మళ్ళీ ఏదైనా చేంజెస్ చేసుకునే ఉంటాయి. అవకాశం ఉంటుందా? వాట్సాప్‌లో కూడా లైక్ ప్రొఫైల్ ఎవరు చూడొద్దు అవన్నీ ఉంటాయి. ఓకే. ఎవరు మనకి మన నంబర్ తీసుకోవచ్చు. హ్యాకింగ్ ఇవన్నీ ఆపేయొచ్చు మనము. సో, అన్నీ ఉన్నాయి సెట్టింగ్స్. ఓకే. జస్ట్ ఏంటంటే వాళ్ళెప్పుడు సెట్టింగ్స్ చేసి అప్డేట్ ఇస్తారు గదా! యాప్‌కి అప్డేట్ ఇస్తారు. ఆ అప్డేట్ చేసుకోవాలి. డెఫినిట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రైవసీ సెట్టింగ్స్ కూడా వేసి పంపిస్తారనమాట. ఎవ్రీ అప్డేట్ యాప్స్‌కి అప్డేట్ ఉన్నప్పుడు ఏదో కొత్త ఫీచర్ వాళ్ళు ఏస్తారు మన కోసం. ఓకే. సో, డెఫినిట్‌గా యాప్స్ కూడా అప్ టు డేట్ పెట్టుకోవాలి. అన్ని సాఫ్ట్‌వేర్స్ అప్ టు డేట్ పెట్టుకోవాలి. సో, థట్ ఈస్ ద మినిమమ్ ప్రికాషన్ వి కెన్ టేక్. మనం తీసుకోవచ్చు. ఇలాంటి చిన్న ప్రికాషన్స్ ఉంటాయి. బట్ దెన్ ఒక్క 5-10 మినిట్స్ మన డైలీ రొటీన్‌లో తీసుకొని ఇవన్నీ చేసుకున్నామనుకోండి, హాల్ఫ్ ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ హాల్ఫ్ ఆఫ్ ద ఫ్రాడ్స్ విల్ గో ఆఫ్. మన ఓకే. దగ్గర నుంచి అండ్ దూరం ఇక్కడ అయిపోతాయి. వాట్సాప్ అనేసరికి స్టేటస్ అండ్ ప్రొఫైల్. కరెక్ట్. సో అది కూడా మనం సెక్యూర్‌గా పెట్టుకునే ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది ఏం చేస్తారంటే స్టేటస్ జస్ట్ పోస్ట్ చేస్తారు. బట్ మన కంట్రోల్ ఉంది. ఎవరు చూడొచ్చు, ఎవరు చూడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ స్పీకర్‌ని రైట్? నేను అందరి దగ్గర వెళ్లి మాట్లాడతా. చాలా మంది నా నంబర్ తీసుకుంటారు. నేను కూడా సేవ్ చేసుకుంటా. బికాజ్ నెట్వర్కింగ్ ఉంది. సో, ఇప్పుడు నేను స్టేటస్ పెట్టింది అందరికి వెళ్ళిపోతది కదా! నేను సెట్టింగ్ చేయకపోతే. సో, ఇట్ ఈస్ వన్ హూ ఐ యామ్ గోయింగ్ టు అలౌ పీపుల్. నేను అలౌ చేస్తాను. ఎవరు నా స్టేటస్ చూడగలుగుతారు, ఎవరు చూడలేరు. ఓకే. సో, నేను అక్కడ వెళ్ళి ఎక్సెప్ట్ సో అండ్ సో పీపుల్ అది క్లిక్ చేసుకొని నేను జస్ట్ ఇంతమందికే ఇప్పుడు నా దగ్గర 200 కాంటాక్ట్స్ ఉంటే దాంట్లో 50 కాంటాక్ట్స్‌కి నేను యాక్సెస్ ఇస్తా. నా స్టేటస్ చూడమని. మిగతా అందరిని తీసేయొచ్చు. అది ఉంది మన దగ్గర. ఎందుకంటే అందరికీ మన పర్సనల్ లైఫ్ తెలియాల్సిన అవసరం లేదు కదా! అంటే కొంతమంది అప్రిషియేట్ చేస్తారు. కొందరు అప్రిషియేట్ చెయ్యరు. సో, అది మన చేతుల్లో ఉంది. ఎవరు చూడాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరికెళ్ళాలి అది కూడా ఇంపార్టెంటే. ఓకే. అయితే ప్రొఫైల్ పిక్స్ మారుస్తూ ఉంటాం, పెడుతుంటుంటాం. సో హోల్ కాంటాక్ట్స్ అన్నీ అందరూ కూడా అది ప్రొఫైల్ పిక్ చూసే అవకాశం ఉంటది. అండ్ కొంతమంది స్క్రీన్ షాట్స్ కూడా చేసుకుంటారు. చేసుకుంటారు. సో అది ఆ కూడా స్క్రీన్ షాట్ సెట్టింగ్స్ ఉంటాయి. చెయ్యకుండా ఉండాలంటే సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయో చూపించగలుగుతారా వర్ష? ఓకే. అది కూడా సెట్టింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్రీన్ షాట్ వేరే వాళ్ళు తీయకుండా ఉండడానికి మన ప్రొఫైల్ పిక్. ఎగ్జాక్ట్‌లీ. ఇస్ ఇట్ పాసిబుల్? ఎగ్జాక్ట్‌లీ పాసిబుల్. ఓహ్! ఫస్ట్ థింగ్ ప్రైవేట్ పెట్టుకోవాలి. మన ప్రొఫైల్ ఎప్పుడు ప్రైవేట్ పెట్టుకోవాలి. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా దేంట్లో అయినా ప్రైవేట్ పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ప్రొఫైల్ ప్రైవేట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే అన్‌నోన్ పర్సన్ దగ్గర కూడా మన నంబర్ వెళ్ళిపోయిందనుకోండి. అప్పుడప్పుడు మనము గ్రూప్స్‌లో యాడ్ అయినప్పుడు కొందరు మందివి మనం సేవ్ చేసుకోకపోయినా వాళ్ళ ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఫోటోస్ కనిపిస్తాయి. సో, అదెందుకంటే వాళ్ళు ఆ సెట్టింగ్స్ చేసుకోలేదు. సో, మనం ఆ ప్రైవసీ సెట్టింగ్ చేసుకున్నాం, ప్రైవేట్ పెట్టుకున్నామంటే ఆ ఫోటో అందరికి కనిపియదు. జస్ట్ మనం ఎవరి నంబర్ యాడ్ చేసుకున్నామో వాళ్ళకి కనిపిస్తది. సో వాట్సాప్‌లో ప్రైవసీ. ప్రైవసీ. సో, వాట్సాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోపలికెళ్దాం వాట్సాప్ లోపలికి. ష్యూర్. ఓకే. మనం సెట్టింగ్స్‌లో వెళ్ళిపోదాం డైరెక్ట్‌లీ. సో, సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా? సెట్టింగ్స్‌లో మనం ఫస్ట్ థింగ్ ఇప్పుడు అకౌంట్ సెట్టింగ్ ఫస్ట్ ఇక్కడికొచ్చేసామా? ఇక్కడ సెక్యూరిటీ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయా? సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అంటే మనం ఎండ్ టు ఎండ్ ఎవరికి వాట్సాప్ చేస్తాము అవన్నీ టెక్స్ట్, ఆడియో ఇవన్నీ కనిపిస్తున్నాయా మనకి? సో, ఇవన్నీ కూడా మనం సెక్యూరిటీ నోటిఫికేషన్స్ కింద పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ పంపించేటప్పుడు మనకు నోటిఫికేషన్ రావచ్చా? వద్దా? నేను ఇందాక చెప్పాను కదా! ఒక టింగ్ అని సౌండ్ రాగానే మనం ఫోన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాము. సో, అది ఆపొచ్చు ఇక్కడ నుంచి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్నాను కదా! ఎవ్వరు మన ఫోన్ యాక్సెస్ చేయకూడదు అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. ఈ నంబర్ కనిపిస్తుందా? ఈ నంబర్ జస్ట్ మనకే తెలిసుంటది. బికాజ్ మనమే సెట్ చేసాము. సో, ఈ నంబర్ వేసేంత వరకు వేరే వాళ్ళ దగ్గరికెళ్ళదు. సో, వాళ్ళు ఓపెన్ చేయలేరు మన అకౌంట్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ పిన్ కనిపిస్తుందా? పిన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ నంబర్ ఇంకా పాస్ కీ కూడా ఇచ్చారు ఈ మధ్య. ఓకే. పాస్ కీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ లేయర్స్, సెక్యూరిటీ లేయర్స్ అంటారు వీటిని. సో, ఈ లేయర్స్ అన్నీ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో ఇక్కడ కూడా చూసినాం కదా! లైక్ ఏదైనా ఆటోమేటికల్లీ క్రియేట్ అవుతుంది. ఏదైనా ఛానెల్ క్రియేట్ అవుతుంది. అవి కూడా ఆపొచ్చు. ఓకే. బయటికొచ్చేద్దాం. బయటికొచ్చిన తర్వాత మనకి ప్రైవసీ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ప్రైవసీలో లాస్ట్ సీన్ ఇన్ ఆన్‌లైన్. చాలా మంది మనం నైట్ 4, 5 కూడా లేచి ఒకసారి ఫోన్ చూసేస్తాము. చాలా మంది తను ఇప్పుడు కూడా ఆన్‌లైన్ ఉందా అని అలాంటివి
అనేస్తారు. సో అది కూడా మీరు ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ సీన్ ఎవరు చూడొచ్చు, మనకి నో బడీ అని పెట్టుకుంటే ఎవరు చూడలేరు, మన కాంటాక్ట్స్ కూడా చూడలేరు. సో ఇవన్నీ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మనం అది చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రొఫైల్ ఫోటో ఇందాక చెప్పాం కదా. అవును, ప్రొఫైల్ ఫోటో సెక్యూర్. ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుందా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఎవ్రీవన్ పెట్టుకున్నాం. ఇక్కడ మై కాంటాక్ట్స్ అని ఉందా? మై కాంటాక్ట్స్ అంటే మనం ఎవరెవరి నంబర్ సేవ్ చేసుకుంటామో వాళ్ళందరి నంబర్స్. నెక్స్ట్ మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ అని ఉందా? దీని లోపలికి వెళ్తే మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎవరెవరు చూడొచ్చు, మన కాంటాక్ట్ లో కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమందిలో అందరు చూడాల్సిన అవసరం లేదు, కొందరు మందినే పెట్టుకున్నామంటే జస్ట్ స్టేటస్ ఎలా కొందరు మందినే చూపించగలుగుతాం, అలా ఫోటో కూడా అంతే యాక్సెస్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు తెలుసు ఏమేమి అవుతున్నాయి, ఫోటో యాక్సెస్ ఉంటాయి వాళ్ళ. ఓకే, సో ప్రొఫైల్ ఫోటోది ఇది. దాని తర్వాత మన గురించి ఫోటో కూడా స్క్రీన్ షాట్ చేసుకోకుండా ఉండే ఆప్షన్ ఉంటుందా? డెఫినెట్ గా స్క్రీన్ షాట్ ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీయలేరు. ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు అబౌట్ మన గురించి కూడా ఎవరు చూడొచ్చు, ఎవరు చూడకూడదు, అది కూడా ఉంటాయి, సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టేటస్ కి వచ్చేసి సేమ్, స్టేటస్ కూడా ఎవరు స్టేటస్ చూడొచ్చు, ఇక్కడ వచ్చి సెట్టింగ్ చేసుకోవాలి. మై కాంటాక్ట్స్ అంటే అందరు చూడొచ్చు, మన ఎవరి నంబర్ సేవ్ చేసుకుంటే వాళ్ళందరూ. అండ్ ఓన్లీ షేర్ విత్ అంటే స్పెసిఫిక్ కాంటాక్ట్స్ మళ్ళీ మనం జస్ట్ ఒక 5-6 మెంబర్స్ ని పెట్టుకున్నాం, 10 మెంబర్స్ ని పెట్టుకున్నాం, సో ఆ 10 మెంబర్స్ చూడొచ్చు. ఓకే, సో అంత కంట్రోల్ చేసుకుంటున్నాం. మళ్ళీ లైవ్ లొకేషన్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ కాంటాక్ట్స్, మన కాల్స్, ఇవన్నీ రీడ్ రెసిపియంట్ అంటే మనకి 2 టిక్స్ కావాలా, చదివినారా అవతల వాళ్ళు ఫోన్, మన మెసేజ్, అది కూడా మనం ఇది చేసుకోవచ్చు. మళ్ళీ యాప్ లాక్, చాట్ లాక్ కూడా చేయొచ్చు. చాట్ లాక్ కూడా చేస్తే ప్రైవేట్ చాట్స్ ఏదైనా ఉంటే పాస్వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, మనం పర్సనల్ డీటెయిల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, సిబ్లింగ్స్ ఆర్ ఎవరైనా హస్బెండ్ వైఫ్ ఎవరైనా షేర్ చేసుకుంటారు, వాటిని లాక్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా. ఓకే, సో ఆ మెసేజ్ ఆ 2 పర్సన్స్ బిట్వీన్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంది కదా, దాని మీనింగ్ అదే. లైక్ మన తప్ప ఇంకెవరికి యాక్సెస్ ఉండకూడదు. ఓకే, సో అలా మనం ఇలా సెట్టింగ్స్ చేసుకుంటా పోతే దాని తర్వాత ప్రైవసీ చెకప్స్ ఉన్నాయా, చూస్ హూ కెన్ కాంటాక్ట్ యూ. చూడండి ఎంత ఇన్ డీటెయిల్ లో ఉంది. మనం ఎప్పుడైనా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసామా? చాలా తక్కువ. రైట్, చూస్ హూ కెన్ కాంటాక్ట్ యూ అంటే మీ దగ్గర ఎవరు మీకు మెసేజ్ చేయగలుగుతారు కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచి. అండ్ దెన్ లాట్ ఆఫ్ స్టఫ్. ఎగ్జాక్ట్లీ, ఎవరి దగ్గర ర్యాండమ్ గా ఎవరు మనం చాలా ముందు ఇప్పుడు ఫిల్ చేయట్లే, కానీ ముందు మన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి ఇచ్చేవాళ్ళం అనమాట చాలా మంది. మన నంబర్ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. సో అట్లా ఎవరు కూడా ఇన్ కేస్ మనం ఈ యాప్ కనుక ఇది సెట్టింగ్ చేసుకున్నాం, అసలు ఇంకా హైలీ ఇంపాసిబుల్ వాళ్ళు ఇంకా అక్కడే ఆగిపోతుంది అక్కడే. అంత బ్లాక్ చేస్తున్నాం మనం. కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సేమ్ యాడ్ మోర్ ప్రైవసీ టు యువర్ చాట్స్. సో మన టైమర్స్ ఇవన్నీ డిఫాల్ట్ టైమర్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం. షో ప్రివ్యూ, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, బ్యాకప్స్ తీసుకోవచ్చు. ఓకే, యాడ్ మోర్ ప్రొటెక్షన్ టు యువర్ అకౌంట్, ఇంకా ప్రొటెక్షన్. సో యాప్ లాక్, 2-step అథెంటికేషన్, 2-factor అథెంటికేషన్ అన్నాను కదా, ఇవి చేసుకుంటే ఇంకా ఎవరు హ్యాక్ చేయలేరు మన వాట్సాప్. ఓకే, నో వేస్. ఓకే, అండ్ దెన్ మనం బయటికి వెళ్తే, సో ఇప్పుడు దీని నుంచి కొంచెం బయటికి వచ్చేసాము. సో ఇందాక మనం సో చాట్స్ సేమ్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుందాం ఇక్కడ, ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకొని. అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత డెఫినెట్గా మన ఫొటోస్ ఇవన్నీ ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే మనమే అంత రిస్ట్రిక్షన్ పెట్టేటప్పుడు వీళ్ళు ఆ యాక్సెస్ ఇవ్వరు ఎవరికి. ఓకే, ఇంకా ఏమైనా ఉందా? సో కంప్లీట్ గా వాట్సాప్ కి సంబంధించిన ప్రైవసీ సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ, స్టోరేజ్ అండ్ డేటా ఇవన్నీ కూడా మనం ఎక్కడున్నప్పుడు ఇవన్నీ చేయొచ్చు. ఈవెన్ ఇవాళ పేమెంట్స్ వచ్చేస్తున్నాయి, పేమెంట్స్ కూడా యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. వాట్సాప్స్ లో ఉంది, ఇక్కడ పేమెంట్స్ అని ఉందా. సో ఈ పేమెంట్స్ కూడా మనం, ఎందుకంటే చూడండి ఎంత సెక్యూర్ ఉంది, చూడండి స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుందని పేమెంట్స్ ని అలౌ చేయట్లే. సో అంత సెక్యూరిటీ ఉంది. ఓకే, వాళ్ళు యాప్ సైడ్ నుంచి వాళ్ళు ఎప్పుడు అప్ టు డేట్ పెడతారు, ఇవన్నీ ఇస్తారు. ఓన్లీ థింగ్ ఇస్, బట్ మనం ఆల్రెడీ పేమెంట్ యాప్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, మన దగ్గర జీపే ఉంది, ఫోన్ పే ఉంది. సో డెఫినెట్ గా చాలా తక్కువ మంది ఇక్కడ సెక్యూర్ గా ఫీల్ అయ్యి దే యూజ్ ఇట్, బట్ దెన్ చాలా తక్కువ.
మనం అంత ఎక్కువ యూజ్ చేయం వాట్సాప్ లో, కానీ ఆ ఫీచర్స్ సో ఇచ్చారు వాళ్ళు. బెటర్ టు యూజ్ ఆర్ నాట్ టు యూజ్ ఇన్ వాట్సాప్? వాట్స్ యువర్ ఒపీనియన్? ఒపీనియన్ ఏంటంటే What నేను your suggestion also? పర్సనలీ నేను ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు. Okay. బట్ దెన్ బిజినెస్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారా వాళ్ళు, కొంచెం థర్డ్ పార్టీ యాప్ లో వెళ్ళకుండా ఈ యాప్ లోపలనే పని అయిపోతుంది కదా అనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. Okay. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు కదా, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఒకే దగ్గర పెట్టుకోవచ్చు అని మేబీ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి, డెఫినెట్ గా ఆ లేయర్స్ ఉన్న అంటే తర్వాత ఈ సెక్యూరిటీ లేయర్స్ అన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటే చేసుకొని we can manage it. మేనేజ్ ఇట్. ఎందుకంటే మళ్ళీ అవి థర్డ్ పార్టీ అయిపోతాయి కదా, Okay. ఆ యాప్స్ కి వెళ్ళాలంటే దానికి మళ్ళీ మన యూపీఐ ఐడి ఇచ్చి Yes, మళ్ళీ yes, అక్కడికి yes. రీడైరెక్ట్ చేసుకొని అక్కడ ఓపెన్ చేసుకొని చేయాలి. సో ఒక్కటేసారి ఇక్కడ క్లిక్ చేస్తే పేమెంట్ కూడా అయిపోతుంది కదా. అండ్ దే కెన్ సెండ్ దట్ స్క్రీన్ షాట్ విత్ ఇన్ దిస్ గ్రూప్ అండ్ ఆల్, వాట్సాప్ లోనే అన్ని చేసుకోవచ్చు అని. సో దే కెన్ యూజ్ ఇట్. సో ఇది వాట్సాప్ చాలా సెక్యూర్ గా ఎలా యూస్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్. సో ఇట్లాంటి సెట్టింగ్స్ చేసుకుంటే ఈవెన్ ఇంతకుముందు ఫేస్బుక్ లో హ్యాక్ అయ్యాయి, కానీ ఇప్పుడు కంప్లీట్ గా వాట్సాప్ లో కూడా హ్యాక్ అయ్యే పరిస్థితి ఉందంట. సో వాట్సాప్ తో లింక్ ఉండే మిగతా డాటా అంతా కూడా థర్డ్ పర్సన్ చేతికి వెళ్తుంది. సో అందుకనే అవి ఆగాలి అంటే ఇట్లాంటి యాప్స్ అన్ని కూడా మనం సెట్ చేసుకోవాలని చెప్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్.